హలో ఫ్రెండ్స్. రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన 'చావా' అనే మూవీ అయితే చాలా పెద్ద టాక్ తోనైతే దూసుకెళ్ళిపోతుంది. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 500 మార్క్ దిశగా అయితే ఈ మూవీ వెళ్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఏ విధమైన పాజిటివ్‌నెస్ తోనైతే ఈ మూవీ వెళుతుందనేది. ప్రెజెంట్ ఇప్పుడు ఇది తెలుగులోను కూడా రిలీజ్ కావాలి అనే విధంగా అయితే మన మూవీ టీమ్ అయితే అనౌన్స్‌మెంట్ చేసిందంట. అదే మన టాలీవుడ్ లోనైతే మన 'గీతా హార్ట్స్' అయితే ఈ మూవీని తీసుకొని డబ్ చేసి తెలుగులోని రిలీజ్ చేయాలని అయితే అనుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ మూవీ అయితే మార్చి 7 అయితే మన ముందుకైతే రాబోతుందన్నమాట. దానికి తోడు మన ఎన్టీఆర్ అని ఈ మూవీకి అయితే డబ్బింగ్ చేస్తున్నాడు అనే విధంగా అయితే వస్తున్న టాక్ అన్నమాట మన 'సంభాజీ మహారాజ్‌కి'. మరి ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంది. ఇది అలా ఉండగా మన లక్ష్మణ్ ఉటేకర్ మన విక్కీ కౌశల్ గారికి అయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అందించారు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. దానికి తోడు ఇప్పుడు ఈ 'చావా' మూవీ అయితే ఒక వాగ్వాదంలో అయితే చిక్కుకుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఏంటి అంటే మన మరాఠీ యోధులకు సంబంధించిన వారసులు కొందరైతే మన 'చావా' మూవీలోనైతే వాళ్ళ పూర్వీకులనైతే విమర్శిస్తూ అంటే తక్కువ చులకన భావంతోని మన సంభాజీ మహారాజ్ గారికి అయితే ద్రోహం చేసినట్టు విధంగా చూపించారు అనే విధంగా అయితే మా మూవీ పైన అయితే కేసు వేయడం అయితే జరిగిందనమాట. మరి వాళ్ళెవరో ఉన్నారు సంథింగ్ వాళ్ళ ఓల్డ్ నేమ్స్ గనక మనకైతే కొద్దిగా క్లారిటీ లేదు. సో వాళ్ళ పైన కేసు వేసి సుమారు 100 కోట్ల వరకు మాకు రెమ్యునేషన్ ఇదే మాకు డబ్బులైతే ఇవ్వాలి అనే విధంగా అయితే కోర్టులోనైతే నోటీస్ మన లక్ష్మణ్ ఉటేకర్ గారికి అయితే నోటీసులు పంపించారంట. మరి దీనిపైన అయితే లక్ష్మణ్ ఉటేకర్ గారు స్పందిస్తూ మేము వాళ్ళ నేమ్స్ అయితే యూజ్ చేసుకున్నాం కానీ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు అన్నదైతే ఖచ్చితంగా కూడా మేము అందులోనైతే మెన్షన్ చేయలేదు. సో ఈ ఉద్దేశం కారణంగా అయితే వాళ్ళకి ఈ మూవీకి అదే విధంగా వాళ్ళ పూర్వీకులకి ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా అయితే కొట్టి పారేశారనమాట. దీని మీద అయితే వాళ్ళ పూర్వీకులు అదే వాళ్ళ వారసులు అయితే గట్టిగా విరుచుకుపడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మీరు ఇదే కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా కూడా ఆ మూవీని అయితే బ్యాన్ చేస్తాం. ఆ మూవీని అయితే పూర్తిగా నిలిపివేస్తాం అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. ప్రెసెంట్ అయితే అక్కడ ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఏ విధంగా వెళ్ళింది మా లోపలికి ఆ గుండెలోని ఏ విధంగా ఉందో మొన్న రీసెంట్ గానే ఒక అమ్మాయి థియేటర్ లోని సినిమా అయిపోయిన తర్వాత ఒక స్లోగన్ చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఆ స్లోగన్ చూసిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు కూడా అంత పవర్ఫుల్ ఆ సినిమా అనే విధంగా అయితే మనకైతే అనిపిస్తుంది అనమాట. కేవలం మరాఠీ యోధులకు మాత్రమే అది ఆ గుండెల్లో నుంచి అయితే ఆ నెత్తురెత్తి పొంగిందనమాట ఆ సినిమా చూడగానే. అందుకే ఆ విధంగా ఒక అయితే చెప్పడం అయితే జరిగిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ మూవీ తెలుగులో డబ్ చేసిన తర్వాత ఏ విధమైన కలెక్షన్స్ తో దూసుకు వెళ్తుందో చూడాల్సి ఉంది. నేనైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. వచ్చిన వెంటనే సినిమా స్టార్టింగ్ రోజు వెళ్ళడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.